హాయ్ గైస్, వెల్కమ్ టు పైథాన్ బస్. మనం గ్రాఫ్ కోసం డిస్కస్ చేస్తున్నాం కదా. సో ఈ వీడియోలో గ్రాఫ్ ఆపరేషన్స్ అంటే ఏంటో చూద్దాం. సో ఇన్ దట్ ఫస్ట్ లెట్స్ సీ వాట్ ఈస్ ఇన్సర్ట్ ఆపరేషన్. సో గ్రాఫ్ అంటే ఏంటి? ఇట్ కన్సిస్ట్ ఆఫ్ వెర్టిసెస్ అండ్ ఎడ్జెస్, రైట్? సో అందుకే మనం ఇన్సర్ట్ ని టూ డిఫరెంట్ వేస్ గా ఇంప్లిమెంట్ చేస్తాం. ఒకటి యాడింగ్ వెర్టెక్స్, దెన్ యాడింగ్ ఎడ్జ్, రైట్? లాస్ట్ వీడియోలో గ్రాఫ్ రిప్రజెంటేషన్ కోసం ఎక్స్ప్లెయిన్ చేశాం కదా. దాంట్లో ఎడిసెన్సీ మ్యాట్రిక్స్ అంటే ఏంటో చూసాం, దెన్ ఎడిసెన్సీ లిస్ట్ అంటే ఏంటో చూసాం. సో యూజింగ్ దోస్ టు ఈ ఇన్సర్ట్ ఆపరేషన్ని ఎలా ఇంప్లిమెంట్ చేయాలో చూద్దాం. లైక్ ఈ వీడియోలో మనం హౌ టు యాడ్ ఎడ్జ్ యూజింగ్ ఎడిసెన్సీ మ్యాట్రిక్స్, దెన్ హౌ టు యాడ్ వెర్టెక్స్ యూజింగ్ ఎడిసెన్సీ మ్యాట్రిక్స్, దెన్ హౌ టు యాడ్ వెర్టెక్స్ యూజింగ్ ఎడిసెన్సీ లిస్ట్, దెన్ యాడింగ్ ఎడ్జ్ యూజింగ్ ఎడిసెన్సీ లిస్ట్. సో ఈ వీడియోలో మనం ఎడిసెన్సీ మ్యాట్రిక్స్ అండ్ ఎడిసెన్సీ లిస్ట్ యూజ్ చేసి ఈ ఇన్సర్ట్ ఆపరేషన్ని ఎలా ఇంప్లిమెంట్ చేయాలో చూద్దాం. ఓకేనా? ఫస్ట్ లెట్స్ సీ హౌ టు యాడ్ వెర్టెక్స్ యూజింగ్ ఎడిసెన్సీ మ్యాట్రిక్స్. ఇక్కడ ఒక సింపుల్ గ్రాఫ్ ఎగ్జాంపుల్ తీసుకున్నాం. దీనికి 4 వెర్టెక్స్ ఉన్నాయి. దట్ మీన్స్ మనకి 4x4 మ్యాట్రిక్స్ ఉండాలి. సో ఇది ఈ గ్రాఫ్ యొక్క మ్యాట్రిక్స్. ఇప్పుడు ఒక వెర్టెక్స్ని మనం యాడ్ చేయాలి అనుకుంటున్నాం. లెట్స్ సే ఈ అనే ఈ వెర్టెక్స్ని యాడ్ చేస్తున్నాం. జస్ట్ మనం వెర్టెక్స్ని యాడ్ చేస్తున్నాం. దీనికి ఏ కనెక్షన్స్ లేదు కాబట్టి జస్ట్ ఆ నోడ్ని మనం అక్కడ ఇన్సర్ట్ చేసాం. ఒక వెర్టెక్స్ని యాడ్ చేసాము అంటే ఇప్పుడు ఈ గ్రాఫ్లో ఎన్ని వెర్టెక్స్ అయింది? 5 వెర్టెక్స్ కదా. కాబట్టి మన మ్యాట్రిక్స్ కూడా 5x5 మ్యాట్రిక్స్ అవ్వాలి. సింపుల్‌గా ఈ మ్యాట్రిక్స్‌కి ఒక ఎక్స్‌ట్రా కాలమ్‌ని, ఒక ఎక్స్‌ట్రా రోని మనం ఇన్సర్ట్ చేయాలి. అండ్ దీంట్లో వాల్యూస్ అన్నీ కూడా 0గా ఫిల్ చేయాలి. బికాజ్ ఈ నోడ్‌కి ఏ కనెక్షన్స్, ఏ ఎడ్జెస్ లేవు కదా. సో అందుకే యాస్ ఆఫ్ నౌ 0గా మనం ఇన్సర్ట్ చేసాం. సో కాన్సెప్ట్ ఇది. సో దీన్ని మనం ప్రోగ్రామాటిక్‌గా ఎలా ఇంప్లిమెంట్ చేయొచ్చు అంటే యూజింగ్ లిస్ట్ అండ్ నెస్టెడ్ లిస్ట్ దీన్ని ఈజీగా సాల్వ్ చేయొచ్చు. ఇప్పుడు ఈ గ్రాఫ్‌లో ఉన్న ఈ వెర్టెక్స్ అన్నీ కూడా ఒక లిస్ట్‌లో మనం ఇన్సర్ట్ చేసుకోవచ్చు. లెట్స్ సే వెర్టెక్స్ ఈక్వల్ టు ఏ, బి, సి, డి ఇవన్నీ కూడా ఒక లిస్ట్‌లో పెట్టుకోవచ్చు. దెన్ ఈ మ్యాట్రిక్స్‌ని ఒక నెస్టెడ్ లిస్ట్ లాగా ఇంప్లిమెంట్ చేయొచ్చు లైక్ దిస్. ఓకే. సో యూజింగ్ లిస్ట్ అండ్ నెస్టెడ్ లిస్ట్ ఈ ప్రాబ్లమ్‌ని ఈజీగా సాల్వ్ చేయొచ్చు. నౌ లెట్స్ సీ హౌ టు రైట్ కోడ్ ఫర్ దిస్. సో ఫస్ట్ లెట్స్ టేక్ ఎ లిస్ట్ ఫర్ వెర్టిసెస్. వెర్టిసెస్ ఈక్వల్ టు ఎంప్టీ లిస్ట్. దెన్ మ్యాట్రిక్స్ కూడా ఒక లిస్ట్ తీసుకుందాం. మ్యాట్రిక్స్ ఈక్వల్ టు ఒక ఎంప్టీ లిస్ట్‌ని తీసుకుందాం. నౌ ఇప్పుడు ఒక ఫంక్షన్‌ని క్రియేట్ చేద్దాం. డెఫ్ యాడ్ వెర్టెక్స్ అని తీసుకుందాం. నౌ ఈ ఫంక్షన్‌ని మనం కాల్ చేసినప్పుడు వెర్టెక్స్‌ని మనం పాస్ చేసాం కదా యాస్ ఎన్ ఆర్గ్యుమెంట్. సో దాన్ని హోల్డ్ చేయడానికి వి నీడ్ ఎ పారామీటర్. వెర్టెక్స్ అనే ఈ పారామీటర్‌ని మనం తీసుకుందాం. నౌ ఫస్ట్ ఒకవేళ మనం ఇచ్చిన వెర్టెక్స్ ఆల్రెడీ గ్రాఫ్‌లో ఉంటే దెన్ మళ్ళీ మనం ఇన్సర్ట్ చేయనవసరం లేదు కదా. దానికోసం మనం ఒక కండిషన్ రాయాలి. లెట్స్ టేక్ ఎన్ ఇఫ్ కండిషన్. ఇఫ్ దిస్ గివెన్ వెర్టెక్స్, ఇఫ్ దిస్ వెర్టెక్స్ ఈస్ దేర్ ఇన్ వెర్టిసెస్. ఎలా చెక్ చేయొచ్చు గ్రాఫ్‌లో ఉందా లేదా అని? మనం ఈ వెక్టర్స్ ఈ లిస్ట్ ఉంది కదా. సో ఈ లిస్ట్‌లోనే కదా గ్రాఫ్‌లో ఉన్న నోడ్స్ అన్ని కూడా మనం ఇన్సర్ట్ చేస్తాం. సో జస్ట్ మనం ఇచ్చిన నోడ్ ఈ వెర్టిసెస్‌లో ఉందా లేదా అని చెక్ చేస్తే ఆల్రెడీ ఆ గ్రాఫ్‌లో మనం ఇచ్చిన వెర్టెక్స్ ఉందా లేదా అని చెక్ చేయొచ్చు. సో ఇఫ్ ద గివెన్ వెర్టెక్స్ ఈస్ ఆల్రెడీ దేర్ ఇన్ ద గివెన్ గ్రాఫ్, దెన్ సింపుల్‌గా ఒక ప్రింట్ స్టేట్మెంట్‌ని మనం ప్రింట్ చేయొచ్చు. ఫార్మాట్ తీసుకుంటున్నాను ఇక్కడ. ద గివెన్ వెర్టెక్స్ ఆల్రెడీ ఎగ్జిస్ట్. ఒకవేళ మనం ఇచ్చిన వెర్టెక్స్ ఆల్రెడీ గ్రాఫ్‌లో ఉంటే ఈ ప్రింట్ స్టేట్మెంట్ ప్రింట్ అవుతది. దెన్ వి కెన్ రిటర్న్. రిటర్న్ ఇచ్చాము అంటే వి కెన్ కమ్ ఔట్ ఫ్రమ్ దిస్ ఫంక్షన్. నౌ ఒకవేళ మనం ఇచ్చిన వెర్టెక్స్ గ్రాఫ్‌లో లేకపోతే దెన్ మనం అపెండ్ చేయాలి. ఫస్ట్ మనం దేంట్లో అపెండ్ చేయాలి? ఈ లిస్ట్‌లో మనం ఇచ్చిన న్యూ వెర్టెక్స్ అపెండ్ చేయాలి కదా. సో సింపుల్‌గా వెర్టిసెస్ డాట్ అపెండ్ ఆఫ్ గివెన్ వెర్టెక్స్. దెన్ మ్యాట్రిక్స్‌లోకి అపెండ్ చేయాలి. మ్యాట్రిక్స్‌లో మనం ఎలా అపెండ్ చేస్తాం? ఫర్ సపోజ్ ఇది మన మ్యాట్రిక్స్ కదా. 4x4 మ్యాట్రిక్స్. ఇప్పుడు దీంట్లో మనం ఇంకొక నోడ్‌ని ఇన్సర్ట్ చేస్తున్నాము అంటే ఒకవేళ సో మనం ఏం చెప్పాం? ఒక నోడ్‌ని ఇన్సర్ట్ చేస్తున్నాము అంటే ఒక ఎక్స్‌ట్రా కాలమ్, ఒక ఎక్స్‌ట్రా రోని మనం ఇన్సర్ట్ చేయాలి. అంతే కదా. సో ఆల్రెడీ 4 రోస్ ఉన్నాయి అనుకోండి. కాలమ్‌ని మనం ఎలా యాడ్ చేయొచ్చు? సో జస్ట్ ఒక్కొక్క రోని మనం యాక్సెస్ చేసుకొని ఆ రోకి ఒక జీరోని మనం అపెండ్ చేస్తే కాలమ్ అనేది యాడ్ అయిపోతది. సో దానికోసం మనం ఒక ఫర్ లూప్ యూజ్ చేద్దాం. ఫర్ లెట్స్ టేక్ రో యాస్ ఎ వేరియబుల్. రో ఇన్ మ్యాట్రిక్స్. అంటే మనం ఇచ్చిన మ్యాట్రిక్స్‌లో ఒక్కొక్క రోని తీసుకుంటున్నాం. ఆ తీసుకున్న రోకి జీరోని అపెండ్ చేస్తున్నాం సింపుల్‌గా. దట్స్ ఇట్. ఇలా చేస్తే మనం ఒక కాలమ్‌ని యాడ్ చేయొచ్చు. రో డాట్ అపెండ్. అంతే కదా. ఫర్ సపోజ్ ఇది లిస్ట్ కదా. సో దీనికొక ఎక్స్‌ట్రా కాలమ్‌ని యాడ్ చేయాలి అంటే జస్ట్ సింపుల్‌గా పక్కన ఇంకొక జీరోని మనం ఇన్సర్ట్ చేస్తే ఒక కాలమ్ అనేది యాడ్ అయిపోతది. రైట్. సో ఆ కాన్సెప్ట్ యూజ్ చేసి ఈ ఫర్ లూప్‌ని మనం యూజ్ చేసాం. ఫర్ రో ఇన్ మ్యాట్రిక్స్. మ్యాట్రిక్స్‌లో ఉన్న ఒక్కొక్క రోని మనం యాక్సెస్ చేసుకొని దానికి జీరోని అపెండ్ చేసాం. సో దట్ మనం కాలమ్‌ని యాడ్ చేయొచ్చు. నౌ ఇప్పుడు ఒక రోని యాడ్ చేయాలి. సో రోని యాడ్ చేయాలి అంటే కంప్లీట్‌గా ఒక లిస్ట్‌నే మనం యాడ్ చేయాలి మ్యాట్రిక్స్‌కి. దానికోసం మ్యాట్రిక్స్ డాట్ అపెండ్ ఆఫ్
లిస్ట్‌నే మనం యాడ్ చేస్తున్నాం కాబట్టి లిస్ట్‌లో మనం యాజ్ ఆఫ్ నౌ ఏం ఇన్సర్ట్ చేస్తున్నాం? జీరోస్ కదా! సో, లెట్స్ టేక్ ఎ లిస్ట్ యాజ్ ఎ జీరో. ఒక లిస్ట్‌లో జీరోని తీసుకున్నాం. నౌ లిస్ట్ ఎంత లెంత్ అవ్వాలి? అంటే ఆ మ్యాట్రిక్స్ ఎంత లెంత్ ఉంటే అంత లెంత్ అవ్వాలి. ఆ మ్యాట్రిక్స్ ఎంత లెంత్ ఉందని మనకెలా తెలుస్తది? నంబర్ ఆఫ్ వెర్టిసెస్. వెర్టిసెస్ అన్నీ కూడా దీంట్లో స్టోర్ చేసాం. రైట్? సో, సింపుల్‌గా లెంత్ ఆఫ్ దిస్ వెర్టిసెస్. ఎన్ని వెర్టిసెస్ ఉంటే ఎన్ని నంబర్ ఆఫ్ జీరోస్ అనేవి మనం ఆ రోలోకి యాడ్ చేయాలి. అంతే కదా! సో, దానికోసం మనం ఇక్కడ లిస్ట్ ఆఫ్ జీరో మల్టిప్లై బై లెంత్ ఆఫ్ వెర్టిసెస్ అని తీసుకున్నాం. దట్స్ ఇట్. అయిపోయింది యాడింగ్ ఆఫ్ వెర్టిసెస్. నౌ ఇప్పుడు ఈ ఫంక్షన్‌ని మనం రన్ చేద్దాం. యాడ్ వెర్టెక్స్ ఆఫ్ ఫస్ట్ ఏని పంపిద్దాం. నౌ లెట్స్ ప్రింట్ మ్యాట్రిక్స్ ఆల్సో, దెన్ ఆల్సో వెర్టిసెస్‌ని కూడా ప్రింట్ చేసి చూద్దాం. ప్రింట్ వెర్టిసెస్. ఏమొచ్చింది? లెట్స్ సీ. సో, లెట్స్ రన్ దిస్ కోడ్. చూసారా? 0. మన వెర్టిసెస్‌లో ఏ అనేది యాడ్ అయిపోయింది. ఓన్లీ 1 జీరోనే వచ్చింది. బికాజ్ ఇచ్చిన గ్రాఫ్‌లో ఓన్లీ 1 వెర్టెక్సే ఉంది కాబట్టి. సో, ఇప్పుడు ఇంకొక 2 నోడ్స్‌ని యాడ్ చేద్దాం. యాడ్ వెర్టెక్స్ ఆఫ్ బి అండ్ యాడ్ వెర్టెక్స్ ఆఫ్ సి. నౌ లెట్స్ రన్ అగైన్. సో, ఇప్పుడు మనం ఎన్ని నోడ్స్‌ని యాడ్ చేసాం? 3 నోడ్స్ కాబట్టి అందుకే మనకి 3 రోస్ విత్ 3 కాలమ్స్‌గా ఒక మ్యాట్రిక్స్ అనేది క్రియేట్ అయింది. అండ్ మన వెర్టిసెస్‌లో కూడా ఏబీసీ అనేవి ఉన్నాయి. అంటే మన గ్రాఫ్‌లో ఏబీసీ నోడ్స్ అనేవి ఉన్నాయన్నమాట. ఓకే. లెట్ మీ డూ వన్ థింగ్. ఒక ఫర్ లూప్ రాస్తున్నాను అగైన్. ఫర్ రో ఇన్ మ్యాట్రిక్స్ దెన్ ప్రింట్ స్టార్ రో. ఓకే. నౌ ఇప్పుడు మీకు మ్యాట్రిక్స్ షేప్ వస్తది. చూసారా? ఇది మన మ్యాట్రిక్స్. ఎన్ని వెర్టెక్స్ ఉన్నాయి గ్రాఫ్‌లో? 3 వెర్టెక్స్ కదా! దట్ మీన్స్ వి నీడ్ టు హావ్ 3x3 మ్యాట్రిక్స్. ఇది 3x3 మ్యాట్రిక్సే కదా! 3 రోస్ విత్ 3 కాలమ్స్. యాజ్ ఆఫ్ నౌ మనం జస్ట్ వెర్టెక్స్‌ని ఇన్సర్ట్ చేసాం. ఏ ఎడ్జ్‌ని ఇన్సర్ట్ చేయలేదు కాబట్టి అన్నీ కూడా జీరోస్‌గా ఉన్నాయి. అర్థమైందా క్లియర్‌గా? నౌ లెట్స్ సీ హౌ టు యాడ్ ఎడ్జ్ యూజింగ్ అడ్జసెన్సీ మ్యాట్రిక్స్. ఇందాక ఈ గ్రాఫ్ తీసుకున్నాం కదా! ఈ అనే ఒక వెర్టెక్స్‌ని మనం ఇన్సర్ట్ చేసాం. అండ్ ఇది దాని యొక్క మ్యాట్రిక్స్. ఒక రోని, ఒక కాలమ్‌ని మనం ఇన్సర్ట్ చేసాం విత్ ఆల్ జీరోస్. ఇప్పుడు ఒక ఎడ్జ్‌ని మనం యాడ్ చేయాలి అనుకుంటున్నాం. ఫర్ సపోజ్ సి నుంచి ఈకి ఒక ఎడ్జ్‌ని యాడ్ చేసామనుకోండి. ఇది అన్‌డైరెక్టెడ్ గ్రాఫ్ కాబట్టి సి నుంచి ఈకి, ఈ నుంచి సికి కూడా కనెక్షన్ ఉంటది. కాబట్టి ఈ మ్యాట్రిక్స్ మనం ఎలా ఫిల్ చేయాలి? సి నుంచి ఈకి 1 గాను అండ్ ఈ నుంచి సికి 1 గాను మనం ఫిల్ చేయాలి. రైట్? సో, ఇప్పుడు దీన్ని మనం ఎలా ఇంప్లిమెంట్ చేయొచ్చు? ఇందాక చెప్పాం కదా! గ్రాఫ్‌లో ఉన్న వెర్టిసెస్ అన్నీ కూడా ఒక లిస్ట్‌లో పెట్టుకున్నాం కదా! లైక్ దిస్. వెర్టిసెస్ ఈక్వల్ టు ఏ, బి, సి, డి, ఈ. దెన్ యాడ్ ఎడ్జ్ అనే ఒక ఫంక్షన్‌ని క్రియేట్ చేసామనుకోండి. దీంట్లో మనం ఒక 2 ఆర్గ్యుమెంట్స్‌ని పాస్ చేస్తాం. అంటే 2 వెర్టెక్స్‌ని మనం పాస్ చేయాలి. అంతే కదా! 2 వెర్టెక్స్‌ని మధ్యలో ఒక ఎడ్జ్‌ని మనం యాడ్ చేయగలం. ఇప్పుడు ఈ పాస్ చేసిన వెర్టిసెస్‌కి దాని యొక్క ఇండెక్స్‌ని మనం ఫైండ్ చేయాలి. ఇండెక్స్ ఎలా ఫైండ్ చేయొచ్చు? ఈ లిస్ట్‌లో నుంచి మనం ఫైండ్ చేయాలి. ఇక్కడ సి అండ్ ఈ అనే ఒక 2 వెర్టెక్స్‌ని పాస్ చేసామనుకోండి. సి యొక్క ఇండెక్స్ ఏమవుతది? ఇది 0 అయితే 1, 2, 3, 4. సో, 2 ఈస్ ద ఇండెక్స్ ఆఫ్ దిస్ సి అండ్ 4 ఈస్ ద ఇండెక్స్ ఆఫ్ ఈ. సో, మ్యాట్రిక్స్ ఆఫ్ 2, 4 ఈక్వల్ టు 1. దెన్ మ్యాట్రిక్స్ ఆఫ్ 4, 2 ఈక్వల్ టు 1. అంటే ఇది రో అండ్ ఇది కాలమ్. సో, ఈ మ్యాట్రిక్స్‌లో ఇన్‌స్టెడ్ ఆఫ్ లెట్స్ టేక్ ఇక్కడ ఏబీసీ బదులు లెట్స్ టేక్ 0, 1, 2, 3, 4 అండ్ 0, 1, 2, 3, 4. ఇప్పుడు ఇక్కడ 2, 4 ఇచ్చాం కాబట్టి 2 అండ్ 4 ఆ ప్లేస్‌లో ఈ 1ని మనం ఇన్సర్ట్ చేయాలి. అలానే 4 అండ్ 2 ఆ ప్లేస్‌లో మనం 1ని ఇన్సర్ట్ చేయాలి. లైక్ దిస్ మనం ఇంప్లిమెంట్ చేయాలి. నౌ లెట్స్ సీ హౌ టు రైట్ కోడ్ ఫర్ దిస్. ఫస్ట్ ఫంక్షన్‌ని క్రియేట్ చేద్దాం. డెఫ్ యాడ్ ఎడ్జ్ అని తీసుకుందాం. అండ్ ఇక్కడ మనం ఒక 2 పారామీటర్స్ తీసుకోవాలి. బికాజ్ మనం 2 వెర్టిసెస్‌ని పాస్ చేసాం కదా! ఫర్ థట్ v1, v2 అని తీసుకుందాం. సో, ఫస్ట్ ఇక్కడ ఏం కండిషన్ చెక్ చేయాలి అంటే ఇచ్చిన 2 వెర్టిసెస్ కూడా గ్రాఫ్‌లో ఉంటేనే మనం ఒక ఎడ్జ్‌ని ఫార్మ్ చేయగలం కదా! ఒక వెర్టెక్స్ ఉండి, ఒక వెర్టెక్స్ లేకపోయినా కూడా దానికి ఒక ఎడ్జ్ మనం ఇవ్వలేం. 2 ఉంటేనే ఒక ఎడ్జ్‌ని మనం ఇవ్వగలం. అంతే కదా! సో, దానికి కండిషన్ ఎలా చెక్ చేయొచ్చు? సో, ఇలా రాద్దాం. ఇఫ్ ద గివెన్ వెర్టెక్స్ నాట్ ఇన్ గ్రాఫ్‌లో ఉందా లేదా మనం ఎలా చెక్ చేయొచ్చు? యూజింగ్ దిస్ లిస్ట్ వెర్టిసెస్. ఇఫ్ v1 నాట్ ఇన్ వెర్టిసెస్ ఆర్ v2 నాట్ ఇన్ వెర్టిసెస్. సో, రెండిట్లో ఒక్కటి లేకపోయినా కూడా మనం ఎడ్జ్‌ని ఫార్మ్ చేయలేం. దానికి ఇఫ్ కండిషన్ రాసాం. దెన్ సింపుల్ ఒక ప్రింట్ స్టేట్మెంట్ రాద్దాం. వెర్టెక్స్ నాట్ ఫౌండ్ అని రాసేద్దాం. వెర్టెక్స్ నాట్ ఫౌండ్ అండ్ వీ కెన్ రిటర్న్. అంటే ఈ ఫంక్షన్ నుంచి బయటకొచ్చేస్తది. నౌ ఇప్పుడు 2 వెర్టెక్స్ కూడా ఉంటే దెన్ దాని యొక్క ఇండెక్స్‌ని మనం ఫైండ్ చేయాలి. 2 వేరియబుల్స్ తీసుకుందాం i, j. ఫస్ట్ i ఈక్వల్ టు వెర్టిసెస్ అంటే ఈ లిస్ట్ డాట్
ఇండెక్స్ అని ఒక మెథడ్ ఉంది. సో దట్ వీ కెన్ ఫైండ్ దట్ ఇండెక్స్. వెర్టిసెస్ డాట్ ఇండెక్స్ ఆఫ్ గివెన్ వెర్టెక్స్ అంటే ఫస్ట్ V1 చెక్ చేయాలి. సో ఐలో V1 యొక్క ఇండెక్స్ ఉంటది. దెన్ వెర్టిసెస్ డాట్ ఇండెక్స్ ఆఫ్ V2. జేలో V2 యొక్క ఇండెక్స్ ఉంటది. నౌ సింపుల్‌గా మన మ్యాట్రిక్స్ అంతా దేంట్లో స్టోర్ అయ్యి ఉంది? ఈ మ్యాట్రిక్స్ అని ఈ వేరియబుల్‌లో. సో మ్యాట్రిక్స్ ఆఫ్ I, J ఈక్వల్ టు ఏమివ్వాలి? 1. దెన్ మ్యాట్రిక్స్ ఆఫ్ J, I ఈక్వల్ టు 1. దట్స్ ఇట్. సో ఇలా మనం ఒక ఎడ్జ్‌ని యాడ్ చేయొచ్చు యూజింగ్ ఎడ్జెన్సీ మ్యాట్రిక్స్. అర్థమైందా? నౌ లెట్స్ రన్ దిస్. సో ఇందాక మనం ఒక 3 వెర్టెక్స్‌ని యాడ్ చేసాం కదా! ఏబీసీ అని. ఇది దాని యొక్క మ్యాట్రిక్స్. నౌ ఇప్పుడు ఎడ్జ్‌ని యాడ్ చేద్దాం. లెట్స్ కాల్ దిస్ ఎడ్జ్ ఫంక్షన్ యాడ్ ఎడ్జ్. దెన్ అండ్ ఇక్కడ మనం 2 వెర్టెక్స్‌ని పాస్ చేయాలి రైట్? సో లెట్స్ పాస్ ఏ, బి. సో బీకి, ఏకి ఒక ఎడ్జ్‌ని మనం యాడ్ చేయాలి అనుకుంటున్నాం. నౌ ఈ ప్రింట్ స్టేట్మెంట్ అండ్ ఈ ఫర్ లూప్ ఈ 2 కూడా ఆఫ్టర్ దిస్ ఫంక్షన్ పేస్ట్ చేద్దాం. నౌ లెట్స్ రన్ అగైన్. చూసారా? మన మ్యాట్రిక్స్‌లో 2 వన్స్ అనేవి యాడ్ అయ్యాయి. సో ఇది ఏ 2 వన్స్? మనం ఇక్కడ ఏ నుంచి బీకి ఒక ఎడ్జ్‌ని యాడ్ చేసాం. దట్ మీన్స్ ఏ టు బీకి, బీ టు ఏకి ఒక ఎడ్జ్ ఉంటది. బికాజ్ దిస్ ఈస్ అన్‌డైరెక్టెడ్ గ్రాఫ్. కాబట్టి మనకి 2 వన్స్ అనేవి మ్యాట్రిక్స్‌లో యాడ్ అయింది. ఇప్పుడు ఇంకొక ఎడ్జ్‌ని కూడా యాడ్ చేద్దాం. ఫర్ సపోజ్ ఏ టు సీకి ఒక ఎడ్జ్‌ని యాడ్ చేద్దాం. ఆర్ బీ టు సీని యాడ్ చేద్దాం. ఓకే. నౌ లెట్స్ రన్ అగైన్. చూసారా? ఇప్పుడు 4 వన్స్ అనేవి యాడ్ అయింది. అంటే ఏ నుంచి బీకి, బీ నుంచి ఏకి ఒక ఎడ్జ్, దెన్ బీ నుంచి సీకి, సి నుంచి బీకి. మొత్తం 4 వన్స్ అనేవి మ్యాట్రిక్స్‌లో ఉండాలి. సో అందుకే మనకి ఈ మ్యాట్రిక్స్‌లో 4 వన్స్ అనేవి ఉన్నాయి. ఫైన్. సో ఇప్పుడు ఇదంతా కూడా అన్‌డైరెక్టెడ్ గ్రాఫ్. అదే డైరెక్టెడ్ గ్రాఫ్‌కైతే ఎడ్జ్‌ని మనం ఎలా యాడ్ చేస్తాం? ఫర్ సపోజ్ ఇది మన డైరెక్టెడ్ గ్రాఫ్ కదా! సో డైరెక్టెడ్ గ్రాఫ్ అంటే ఏంటి? ఓన్లీ వన్ డైరెక్షన్‌లోనే ఎడ్జ్ అనేది ఉంటది. ఫర్ సపోజ్ ఇప్పుడు మనం సి నుంచి ఈకి ఒక ఎడ్జ్‌ని యాడ్ చేస్తున్నాము అనంటే దిస్ ఈస్ ఎ డైరెక్టెడ్ ఎడ్జ్ కాబట్టి అప్పుడు మనం మ్యాట్రిక్స్‌ని ఎలా ఫిల్ చేయొచ్చు? ఓన్లీ సి నుంచి ఈకే 1 మనం ఇన్సర్ట్ చేయాలి. నాట్ ఫ్రమ్ ఈ టు సి. అంతే కదా! ఓన్లీ వన్ సైడ్‌నే మనం 1గా ఇన్సర్ట్ చేయాలి. సో సింపుల్‌గా ఈ యాడ్ ఎడ్జ్ ఈ ఫంక్షన్‌లో జస్ట్ ఈ మ్యాట్రిక్స్ ఇది ఉంది కదా! ఐజే ఈ లైన్ అనేది కామెంట్ చేస్తే సరిపోతది. సో ఓన్లీ ఐ టు జే దాంట్లో మనం 1ని ఇన్సర్ట్ చేస్తున్నాం. ఓకే. సో ఇప్పుడు సేమ్ ఇదే ఎడ్జ్ యాడ్ ఎడ్జ్ ఏ టు బి అండ్ యాడ్ ఎడ్జ్ బి టు సి. దిస్ ఈస్ డైరెక్టెడ్ గ్రాఫ్. నౌ లెట్స్ రన్ అగైన్. చూసారా? ఓన్లీ 2 వన్స్ అనేవి యాడ్ అయ్యాయి. బికాజ్ ఇక్కడ ఓన్లీ 2 ఎడ్జెసే ఉన్నాయి. వన్ ఈస్ ఫ్రమ్ ఏ టు బి అండ్ సెకండ్ బి టు సి. ఓన్లీ 2 ఎడ్జెస్. నాట్ బి టు ఏ అండ్ నాట్ సి టు బి. బికాజ్ దిస్ ఈస్ డైరెక్టెడ్ గ్రాఫ్. ఏ అదే ఒకవేళ వెయిటెడ్ గ్రాఫ్ అయితే సో ఫర్ సపోజ్ ఇది మన వెయిటెడ్ గ్రాఫ్ కదా! వెయిటెడ్ గ్రాఫ్ అంటే ఏం చేస్తాం? వెయిటెడ్‌లో కూడా డైరెక్టెడ్ అండ్ అన్‌డైరెక్టెడ్ ఉంటది. ఒకవేళ వెయిటెడ్‌లో డైరెక్టెడ్ తీసుకుంటే సేమ్ ఇన్‌స్టెడ్ ఆఫ్ వన్స్ మనం ఈ వెయిట్‌ని ఆ మ్యాట్రిక్స్‌లో ఫిల్ చేయాలి. అంతే కదా! సో సింపుల్‌గా ఇక్కడ యాడ్ ఎడ్జ్ ఇక్కడ మనం 2 పారామీటర్స్‌ని పాస్ చేస్తున్నాం కదా! విత్ దట్ కాస్ట్ అనే ఇంకొక పారామీటర్‌ని కూడా మనం పాస్ చేయాలి. సో లెట్స్ టేక్ 30 అంటే ఏ టు బికి ఎడ్జ్ కాస్ట్ 30 అని మనం ఇచ్చాం. అలానే ఇక్కడ కూడా 20 అని ఇద్దాం. ఇక్కడ మనం 3 ఆర్గ్యుమెంట్స్‌ని పాస్ చేస్తున్నాము అంటే ఇక్కడ మనం 3 పారామీటర్స్ అనేవి ఇవ్వాలి రైట్? సో లెట్స్ కాస్ట్ అని ఇద్దాం. సో ఈ కాస్ట్ ఇన్‌స్టెడ్ ఆఫ్ ఇక్కడ 1 బదులు మనం ఇక్కడ కాస్ట్ అని ఇవ్వాలి. ఓకే. అండ్ ఇప్పుడు ఇక్కడ కూడా కాస్ట్ అని ఇద్దాం. ఓకే. నౌ లెట్స్ రన్ అగైన్. చూసారా? 30, 30, 20, 20 అంటే మనం ఇక్కడ ఏ నుంచి బికి ఒక ఎడ్జ్‌ని యాడ్ చేసాం విత్ ద కాస్ట్ 30. సో ఆ 30 కాస్ట్ అనేది మ్యాట్రిక్స్‌లో యాడ్ అయింది. ఫ్రమ్ ఏ టు బి అండ్ బి టు ఏ బికాజ్ దిస్ ఈస్ అన్‌డైరెక్టెడ్ వెయిటెడ్ గ్రాఫ్. అలానే 20 కూడా బి నుంచి సికి, సి నుంచి బికి 22 టైమ్స్ 20 అనేది మ్యాట్రిక్స్‌లోకి యాడ్ అయింది. బికాజ్ దిస్ ఈస్ ఎ అన్‌డైరెక్టెడ్ వెయిటెడ్ గ్రాఫ్. అదే డైరెక్టెడ్ వెయిటెడ్ గ్రాఫ్ అంటే సింపుల్ ఇందాక చెప్పాను కదా! ఈ లైన్ ఒక్కటి మనం కామెంట్ చేస్తే నౌ దిస్ బికమ్స్ డైరెక్టెడ్ వెయిటెడ్ గ్రాఫ్. నౌ లెట్స్ రన్ అగైన్. చూసారా? మ్యాట్రిక్స్‌లో ఓన్లీ 2 వాల్యూస్ యాడ్ అయింది. వన్ ఈస్ ఫ్రమ్ ఏ టు బికి 30 యాడ్ అయింది. దెన్ బి టు సికి 20 యాడ్ అయింది. దట్స్ ఇట్. సో క్లియర్‌గా అర్థమైంది కదా! యూజింగ్ ఎడ్జెన్సీ మ్యాట్రిక్స్ వెర్టెక్స్ అండ్ ఎడ్జ్‌ని ఎలా యాడ్ చేయాలో అనేది అండ్ దాంట్లో మనం డైరెక్టెడ్, అన్‌డైరెక్టెడ్ వెయిటెడ్ గ్రాఫ్ గురించి కూడా క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేసాం. ఓకే. నౌ లెట్స్ సీ హౌ టు యాడ్ వెర్టెక్స్ యూజింగ్ ఎడ్జెన్సీ లిస్ట్. దీన్ని చాలా ఈజీగా ఇంప్లిమెంట్ చేయొచ్చు. మీకు డిక్షనరీ ఐడియా ఉండుంటే దీన్ని మనం చాలా ఈజీగా సాల్వ్ చేయొచ్చు. సో ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ గ్రాఫ్ తీసుకున్నాం విత్ 4 వెర్టెక్స్. ఇది దాని యొక్క ఎడ్జెన్సీ లిస్ట్. నౌ ఇప్పుడు ఒక న్యూ వెర్టెక్స్‌ని మనం యాడ్ చేయాలి అనుకుంటున్నాం. లెట్స్ సే ఈ అనే ఈ వెర్టెక్స్‌ని మనం యాడ్ చేసాం.
యాజ్ ఆఫ్ నౌ జస్ట్ మనం వెట్టెక్స్‌ని యాడ్ చేసాం. నో ఎడ్జెస్. కాబట్టి అడ్జసెన్సీ లిస్ట్ మనం ఎలా అప్డేట్ చేయొచ్చు? ఫర్ సపోజ్ లెట్స్ సే ఈ అడ్జసెన్సీ లిస్ట్‌కి గ్రాఫ్ అనే నేమ్ తీసుకుందాం. సింపుల్‌గా గ్రాఫ్ ఆఫ్ దిస్ న్యూ యాడెడ్ వెట్టెక్స్ ఏంటి ఇక్కడ ఈ కదా! సో, న్యూ యాడెడ్ వెట్టెక్స్ ఈ గ్రాఫ్ ఆఫ్ ఈ ఈజ్ ఈక్వల్ టు ఒక ఎంప్టీ లిస్ట్‌ని మనం అసైన్ చేయడమే ఈ డిక్షనరీలోకి. దట్స్ ఇట్. ఇంత సింపుల్‌గా మనం సాల్వ్ చేయొచ్చు. నౌ లెట్స్ సీ హౌ టు రైట్ కోడ్ ఫర్ దిస్. ఫస్ట్ గ్రాఫ్ ఈక్వల్ టు ఒక ఎంప్టీ డిక్షనరీని తీసుకుందాం. బికాస్ మనం అడ్జసెన్సీ లిస్ట్ మొత్తం ఈ గ్రాఫ్ అనే ఈ డిక్షనరీలో మనం స్టోర్ చేయాలి. నౌ యాడ్ వెట్టెక్స్ అనే ఈ ఫంక్షన్‌ని తీసుకుందాం. డెఫ్ యాడ్ అండర్ స్కోర్ వెట్టెక్స్ అండ్ ఇక్కడ మనం ఒక వెట్టెక్స్‌ని పాస్ చేస్తాం కదా! యాడ్ చేయడానికి. దాన్ని హోల్డ్ చేయడానికి ఒక పారామీటర్ తీసుకున్నాం. వెట్టెక్స్ అనే పారామీటర్. నౌ ఫస్ట్ ఒకవేళ మనం ఇచ్చిన వెట్టెక్స్ గ్రాఫ్‌లో ఉండుంటే అది కూడా చెక్ చేయాలి కదా! దానికోసం ఒక ఇఫ్ కండిషన్ తీసుకుందాం. సో, ఇఫ్ వెట్టెక్స్ ఇన్ గ్రాఫ్ దెన్ వీ కెన్ ప్రింట్ ఇక్కడ ఫార్మాట్ యూజ్ చేస్తున్నాను. ఫార్మాట్ ఆఫ్ గివెన్ వెట్టెక్స్ ఆల్రెడీ ఎగ్జిస్ట్. సో, వెట్టెక్స్ ఆల్రెడీ ఎగ్జిస్ట్ అని మనం ఒక ప్రింట్ స్టేట్మెంట్‌ని ప్రింట్ చేస్తున్నాం. సో, దెన్ రిటర్న్ సో దట్ ఇట్ విల్ కమ్ ఔట్ ఫ్రమ్ దిస్ ఫంక్షన్. దెన్ ఫైనల్‌గా మనం ఇందాక ఏం చెప్పాం? ఈ గ్రాఫ్‌లోకి ఈ ఇచ్చిన వెట్టెక్స్‌ని మనం యాడ్ చేయాలి. సో, గ్రాఫ్ ఆఫ్ మనం ఇచ్చిన వెట్టెక్స్ దేంట్లో స్టోర్ అయ్యి ఉంది? ఈ వెట్టెక్స్ అనే పారామీటర్‌లో. సో, గ్రాఫ్ ఆఫ్ వెట్టెక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎంప్టీ లిస్ట్. అంతే ఫంక్షన్ సింపుల్. నౌ లెట్స్ కాల్ దిస్ ఫంక్షన్ యాడ్ వెట్టెక్స్. ఫస్ట్ మనం ఏని ఇన్సర్ట్ చేసి చూద్దాం. యాడ్ వెట్టెక్స్ ఆఫ్ ఏ. ఇక్కడ గ్రాఫ్‌ని ప్రింట్ చేసి చూద్దాం. ప్రింట్ గ్రాఫ్. నౌ లెట్స్ రన్ దిస్ కోడ్. చూసారా? ఏ కొలన్ ఎంప్టీ లిస్ట్. బికాజ్ ఇక్కడ మనకి ఏ ఎడ్జెస్ ఇంకా లేవు కదా! సో, అందుకే ఏ కొలన్ ఎంప్టీ లిస్ట్ అని వచ్చింది. ఇప్పుడు ఇంకొక 2 వెట్టెక్స్‌ని యాడ్ చేద్దాం. సో, యాడ్ వెట్టెక్స్ ఆఫ్ బి దెన్ యాడ్ వెట్టెక్స్ ఆఫ్ సి. ఓకే. నౌ లెట్స్ రన్ అగైన్. సో, ఏ, బి, సి 3 వెట్టెక్స్ అనేవి ఇన్సర్ట్ అయింది. సో, 3 వెట్టెక్స్‌ని మనం యాడ్ చేసాం. యాజ్ ఆఫ్ నౌ ఇక్కడ ఎడ్జెస్ ఏమీ లేవు కాబట్టి అన్నీ కూడా ఎంప్టీ లిస్ట్‌లో ఉన్నాయి. సో, క్లియర్? ఇలా మనం అడ్జసెన్సీ లిస్ట్‌లోకి వెట్టెక్స్‌ని యాడ్ చేయొచ్చు. నౌ లెట్స్ సీ హౌ టు యాడ్ ఎడ్జ్ యూజింగ్ అడ్జసెన్సీ లిస్ట్. ఇందాక ఈ గ్రాఫ్ తీసుకున్నాం కదా! ఈ అనే వెట్టెక్స్‌ని మనం యాడ్ చేసాం. ఇది దాని యొక్క అడ్జసెన్సీ లిస్ట్. నౌ డి నుంచి ఈకి ఒక ఎడ్జ్‌ని మనం యాడ్ చేసాం. దట్ మీన్స్ ఇది అన్డాటెడ్ గ్రాఫ్ కాబట్టి డి నుంచి ఈకి, ఈ నుంచి డికి కూడా ఒక ఎడ్జ్ ఉంటది. సో, ఈ అడ్జసెన్సీ లిస్ట్‌ని మనం ఎలా అప్డేట్ చేయాలి? ఎక్కడైతే డి కీ ఉందో ఆ వాల్యూలో మనం ఈని యాడ్ చేయాలి. బికాజ్ దేర్ ఈస్ ఎ ఎడ్జ్ ఫ్రమ్ డి టు ఈ. దెన్ ఈ నుంచి డీకి కూడా ఒక ఎడ్జ్ ఉంది కదా! సో, ఈ కీ దగ్గర డీని మనం యాడ్ చేయాలి. దట్స్ ఇట్. సో, దీన్ని మనం ఎలా ఇంప్లిమెంట్ చేయొచ్చు? ఇది డిక్షనరీ కదా! అండ్ ఇక్కడ వాల్యూ అనేది ఒక లిస్ట్‌లో ఇచ్చాం కాబట్టి సింపుల్‌గా ఈ డిక్షనరీ యొక్క నేమ్ ఏంటి? గ్రాఫ్ కదా! సో, గ్రాఫ్ ఆఫ్ ఫస్ట్ మనం డి నుంచి ఈకి యాడ్ చేయాలి. గ్రాఫ్ ఆఫ్ డి డాట్ అపెండ్ ఆఫ్ దేన్ని యాడ్ చేయాలి? ఈని యాడ్ చేయాలి. బికాజ్ ఇక్కడ మనం వాల్యూని లిస్ట్ లాగా తీసుకున్నాం కాబట్టి ఇక్కడ మనం అపెండ్‌ని యూజ్ చేయాలి. దెన్ సేమ్ లైక్ ఈ నుంచి డీకి ఒక ఎడ్జ్ ఉంది కాబట్టి గ్రాఫ్ ఆఫ్ ఈ డాట్ అపెండ్ ఆఫ్ డి. దట్స్ ఇట్. అర్థమైందా? సో, యూజింగ్ దిస్ మనం ఒక ఎడ్జ్‌ని ఈజీగా యాడ్ చేయొచ్చు అడ్జసెన్సీ లిస్ట్‌లోకి. నౌ లెట్స్ సీ హౌ టు రైట్ కోడ్ ఫర్ దిస్. యాడ్ ఎడ్జ్ అని ఒక ఫంక్షన్ తీసుకుందాం. డెఫ్ యాడ్ ఎడ్జ్. ఇక్కడ మనం 2 పారామీటర్స్‌ని తీసుకోవాలి. వి1, వి2. బికాజ్ మనం 2 వెట్టెక్స్‌ని ఆర్గ్యుమెంట్స్‌గా పాస్ చేస్తాం కదా! కాబట్టి దాన్ని హోల్డ్ చేయడానికి 2 పారామీటర్స్ అనేవి ఇక్కడ తీసుకున్నాం. వి1, వి2. దెన్ ఇక్కడ మనం అగైన్ కండిషన్ చెక్ చేయాలి. ఈ 2 వెట్టెక్స్‌లో ఒక్క వెట్టెక్స్ గ్రాఫ్‌లో లేకపోయినా మనం ఎడ్జ్‌ని యాడ్ చేయలేం కాబట్టి దానికి కండిషన్ ఇవ్వాలి. ఎలా ఇవ్వచ్చు? ఇఫ్ వి1 నాట్ ఇన్ గ్రాఫ్. మన అడ్జసెన్సీ లిస్ట్ మొత్తం ఈ గ్రాఫ్‌లో ఉంది కదా! సో, వి1 నాట్ ఇన్ గ్రాఫ్ ఆర్ వి2 నాట్ ఇన్ గ్రాఫ్. దెన్ సింపుల్‌గా ఒక ప్రింట్ స్టేట్మెంట్ ఇవ్వచ్చు. ప్రింట్ వెట్టెక్స్ నాట్ ఫౌండ్. దట్స్ ఇట్. అండ్ మనం ఇక్కడ రిటర్న్ చేస్తున్నాం. సో, ఇట్ విల్ కమ్ ఔట్ ఫ్రమ్ దిస్ ఫంక్షన్. సో, ఇప్పుడు ఒకవేళ 2 వెట్టెక్స్ కూడా ఉంటే దెన్ మనం ఏం చేయాలి? గ్రాఫ్ ఆఫ్ ఫస్ట్ వి1 డాట్ అపెండ్ ఆఫ్ వి2 అంతే కదా! దెన్ సేమ్ లైక్ గ్రాఫ్ ఆఫ్ వి2 డాట్ అపెండ్ ఆఫ్ వి1. దట్స్ ఇట్. అంతే చాలా సింపుల్‌గా ఫంక్షన్ అయిపోయింది కదా! నౌ లెట్స్ రన్ దిస్. సో, ఇందాక మనం 3 వెట్టెక్స్‌ని ఇన్సర్ట్ చేసాం కదా! ఏ, బి, సి అనేవి. దాని యొక్క వాల్యూస్ అన్నీ కూడా ఎంప్టీ లిస్ట్‌లో ఉన్నాయి. బికాజ్ ఇంకా ఎడ్జెస్ ఏవి కూడా మనం యాడ్ చేయలేదు కదా! నౌ లెట్స్ కాల్ దిస్ యాడ్ ఎడ్జ్ ఫంక్షన్. యాడ్ ఎడ్జ్. దెన్ ఇక్కడ మనం 2 వెట్టెక్స్‌ని ఇన్సర్ట్ చేయాలి.
ఫస్ట్ ఏ ఇద్దాం. ఏ నుంచి బీకి ఒక ఎడ్జ్‌నిద్దాం. ఏ టు బి. నౌ మళ్ళీ గ్రాఫ్‌ని ఒకసారి ఇక్కడ ప్రింట్ చేద్దాం. ప్రింట్ గ్రాఫ్. లెట్స్ రన్ అగైన్. ఇది అన్‌డైరెక్టెడ్ గ్రాఫ్ కాబట్టి ఏ నుంచి బీకి, బి నుంచి ఏకి కూడా ఎడ్జ్ ఉంటది కదా! అందుకే ఏ వాల్యూలో బి ఉంది అండ్ బి వాల్యూలో ఏ ఉంది. ఓకే. నౌ లెట్స్ యాడ్ వన్ మోర్ ఎడ్జ్. యాడ్ ఎడ్జ్ ఆఫ్ ఏ నుంచి సికి ఒక ఎడ్జ్‌ని యాడ్ చేద్దాం దిస్ టైమ్. ఓకే. నౌ లెట్స్ రన్ అగైన్. చూసారా? సో, ఇక్కడ మనకి ఏ నుంచి బీకి, ఏ నుంచి సికి 2 ఎడ్జెస్ ఉన్నాయి కాబట్టి ఏ కీ దగ్గర బి అండ్ సి 2 వాల్యూస్ ఉన్నాయి. దెన్ బి నుంచి ఏకి ఒక ఎడ్జ్ ఉంది కదా! కాబట్టి బి వాల్యూ దగ్గర ఒక ఏ ఉంది. రైట్? దెన్ సి నుంచి ఏకి కూడా ఒక ఎడ్జ్ ఉంది కాబట్టి సి దగ్గర ఏ ఉంది. పర్ఫెక్ట్. అదే ఇది డైరెక్టెడ్ గ్రాఫ్ అయితే సింపుల్. డైరెక్టెడ్ గ్రాఫ్ అయితే ఓన్లీ వన్ వేనే మనం ఇన్సర్ట్ చేస్తాం. ఫర్ సపోజ్ ఇది మన డైరెక్టెడ్ గ్రాఫ్ కదా! ఇక్కడ మనం డి నుంచి ఈకి ఒక ఎడ్జ్‌ని యాడ్ చేసాం. దట్ మీన్స్ ఓన్లీ డి వాల్యూ దగ్గర ఈని మనం యాడ్ చేస్తాం. అంతే. ఈ నుంచి డీకి ఇంకేమీ ఉండదు. ఓకే. ఈ ఒక్క లైన్‌ని మనం కామెంట్ చేసేస్తే సరిపోతది. దిస్ విల్ బికమ్స్ ఎ డైరెక్టెడ్ గ్రాఫ్ ఫర్ యాడింగ్ ఎడ్జ్. నౌ లెట్స్ రన్ అగైన్. చూసారా? ఇది ఓన్లీ డైరెక్టెడ్ గ్రాఫ్ కాబట్టి ఏ నుంచి బీకి అండ్ ఏ నుంచి సికే ఎడ్జ్ ఉంటది. బి నుంచి సికి ఉండదు అండ్ సి నుంచి ఏకి కూడా ఉండదు. అందుకే ఏ దగ్గర వాల్యూలో బీసీ ఉన్నాయి. బీకి, సికి ఏమీ లేవు. ఓకే. సో, అదే వెయిటెడ్ గ్రాఫ్ అయితే మనం ఇలా ఇస్తాం కదా! విత్ దట్ వెయిట్ ఆల్సో. రైట్? ఒక టపుల్‌లో మనం పంపిస్తాం. దట్ వెర్టెక్స్ అండ్ విత్ దట్ వెయిట్. రైట్? సో, ఇక్కడ మనం కాస్ట్‌ని పంపిస్తాం. యాడ్ ఎడ్జ్ ఫంక్షన్‌ని కాల్ చేసినప్పుడు ఇక్కడ మనం కాస్ట్‌ని కూడా ఇస్తాం. ఫర్ సపోజ్ ఏ నుంచి బీకి 20 తీసుకుందాం. దెన్ ఏ నుంచి సికి 30 ఇద్దాం. ఇక్కడ 3 ఆర్గ్యుమెంట్స్ ఇస్తున్నాము అంటే ఇక్కడ మనకి 3 పారామీటర్స్ అనేవి ఉండాలి. సో, కామా కాస్ట్ అని తీసుకుందాం. అండ్ ఇక్కడ V2 కామా కాస్ట్. ఓకే. సో, ఇది కూడా మనం అన్‌కామెంట్ చేసేద్దాం. దెన్ ఇక్కడ కూడా V1 కామా కాస్ట్. అంతే సింపుల్. నౌ లెట్స్ రన్ అగైన్. చూసారా? ఏ నుంచి బీకి అండ్ బి నుంచి ఏకి కూడా ఎడ్జ్ ఉంటది. బికాస్ దిస్ ఈజ్ అన్‌డైరెక్టెడ్ వెయిటెడ్ గ్రాఫ్. కాబట్టి ఏ నుంచి బీకి, బి నుంచి ఏకి కూడా ఎడ్జ్ ఉంటది. అండ్ ఆ ఎడ్జ్ కాస్ట్ వచ్చేసరికి 20. సో, అందుకే ఏ కీ దగ్గర బి 20 అండ్ సి 30. బి నుంచి ఏకి కూడా ఒక ఎడ్జ్ ఉంది కాబట్టి బి నుంచి ఏ అండ్ దాని యొక్క కాస్ట్ 20. రైట్? దెన్ సి నుంచి ఏకి కూడా ఎడ్జ్ ఉంది కాబట్టి దాని యొక్క కాస్ట్ 30. సో, అందుకే ఇక్కడ మనకి సి దగ్గర ఏ, 30 అని వచ్చింది. క్లియర్? దిస్ ఈజ్ అన్‌డైరెక్టెడ్ వెయిటెడ్ గ్రాఫ్. అదే డైరెక్టెడ్ వెయిటెడ్ గ్రాఫ్ కావాలంటే సింపుల్. ఇందాక చెప్పినట్టు జస్ట్ ఈ ఒక్క లైన్‌ని మనం కామెంట్ చేసేస్తే దిస్ విల్ బికమ్ డైరెక్టెడ్ వెయిటెడ్ గ్రాఫ్. నౌ లెట్స్ రన్ అగైన్. చూసారా? ఓన్లీ ఏ నుంచి బీకి అండ్ ఏ నుంచి సికి ఎడ్జ్ ఉంటది. బికాస్ దిస్ ఈజ్ డైరెక్టెడ్ వెయిటెడ్ గ్రాఫ్. కాబట్టి సో, అందుకే ఓన్లీ ఏ నుంచి బీకి, ఏ నుంచి సికి మాత్రమే ఎడ్జ్ ఉంటది. అందుకే ఇక్కడ ఏ దగ్గర బి, 20 అండ్ సి, 30 ఉంది. అండ్ బి అండ్ సి ఎంప్టీ లిస్ట్‌లో ఉన్నాయి. బికాస్ దేర్ ఈస్ నో ఎడ్జ్ ఫ్రమ్ బి అండ్ సి. క్లియర్? సో, ఇలా యూజింగ్ ఎడిసన్సీ లిస్ట్ వెర్టెక్స్ అండ్ ఎడ్జ్‌ని యాడ్ చేయొచ్చు. క్లియర్? సో, క్లియర్‌గా అర్థమైంది కదా! అండ్ ఈ సోర్స్ కోడ్ మొత్తం మీకు కావాలి అంటే కింద డిస్క్రిప్షన్‌లో లింక్ ఉంటది. ఇఫ్ యూ వాంట్ యూ కెన్ గో అండ్ చెక్ ఇట్ ఔట్. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్‌లో మెన్షన్ చేయండి. అలానే నా ఈ కంటెంట్ నచ్చితే కనుక తప్పకుండా ఛానెల్‌ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సీ యూ నెక్స్ట్ వీడియోస్. బై బై. టేక్ కేర్.